హాయ్ హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ హరీష్ కుమార్ రెడ్డి. నేను చిన్నపిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ మాతృశ్రీ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది. సమ్మర్లో పిల్లల్ని ఎలా చూసుకోవాలనే దాని గురించి మనము ఈరోజు చెప్పుకుందాం. టిప్ 3, బేబీస్కి డైపర్స్ వాడడం అనేది కామన్. బట్ ఈ ఎండాకాలంలో ఇంట్లో ఉన్నంత వరకు వీలైనంత వరకు కాటన్ డైపర్స్, రీయూజబుల్ డైపర్స్ అనేటివి యూజ్ చేసుకోవడం బెటర్. లేదు అంటే లంగోట టైప్లో వైట్ కలర్వి యూజ్ చేయడం బెటర్. దీనివల్ల ఏంటంటే యూరిన్ పాస్ చేస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట మనకి. దానివల్ల బేబీ ఎన్నిసార్లు పాస్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ బేబీ 7 times పైగా పాస్ చేస్తే మంచిది. లేదు అట్లీస్ట్ 6 to 8 hours ఒకసారైనా పాస్ చేస్తుంది అనేది, దానివల్ల మనకు డీహైడ్రేషన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది బేబీకి. ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారు అంటే బేబీకి డైపర్ అనేది వేసి వెళ్తారు, ప్లాస్టిక్ డైపర్ అనేది. కాబట్టి ఆ డైపర్ అనేది 3 hours తర్వాత 80% యూరిన్ మోషన్ పాస్ చేసినా చేయకపోయినా 3 hours ఒకసారి మార్చుకోవడం వల్ల ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ఉండడానికి మనము వీలైనంత వరకు ఛాన్సెస్ ఉంటుంది.